నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలములో కలుపైతే, రెండవది మనిషిలోని అహంకారం. ఒకదాని వల్ల పంట నాశనం అవుతుంది, రెండవ దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాస్యకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును అని. మరి నీవు ఏ అహంకారము చేత విర్రవీగుతున్నావు? డబ్బుందనా, పొలముందనా, ధనముందనా, బలముందనా, బలగముందనా, చదువుందనా, అందముందనా? బిడ్డా, రేపు ఇవేవి నీ ఎంట రావు, నీ చెంత ఏదీ నిలవదు. ఇది జాగ్రత్తగా గమనించి అహంకారివై ఉండక అణిగిమణిగి ఉండుము. దేవుని చేతి కింద అణిగిమణిగి ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆయనకిష్టమైనట్లుగా హెచ్చిస్తాడు.